హాయ్ ఫ్రెండ్స్, 100% మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం షుడ్ హ్యావ్ గురించి తెలుసుకోబోతున్నాం. షుడ్ హ్యావ్ని ఎప్పుడు ఉపయోగిస్తాము అంటే, గతంలో చేసి ఉండాల్సిన పనిని చేయనట్లయితే ఆ పనిని చేసి ఉండాల్సింది లేదా చేస్తే బాగుండేది అని చెప్పే సందర్భంలో మనం షుడ్ హ్యావ్ని ఉపయోగిస్తాము. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. షుడ్ హ్యావ్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందంటే, సబ్జెక్టు ప్లస్ షుడ్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్టు షుడ్ హ్యావ్ ప్లస్ వర్బ్ వచ్చేసి V3 ప్లస్ ఆబ్జెక్ట్. షుడ్ హ్యావ్ అంటే తెలుగులో చేసి ఉండాల్సింది అని అర్థం. ఐ షుడ్ హ్యావ్ ఆస్క్డ్ హిమ్, నేను అతడిని అడిగి ఉండాల్సింది. వీ షుడ్ హ్యావ్ వాచ్డ్ దట్ వీడియో, మనం ఆ వీడియో చూసి ఉండాల్సింది. యూ షుడ్ హ్యావ్ లర్న్డ్ ఇంగ్లీష్ దెన్, నీవు అప్పుడే ఇంగ్లీష్ నేర్చుకుంటే బాగుండేది. దే షుడ్ హ్యావ్ గాన్ టు కర్నూల్ ఎస్టర్డే, వారు నిన్న కర్నూలు వెళ్ళుంటే బాగుండేది. హీ షుడ్ హ్యావ్ మ్యారీడ్ హర్, అతడు ఆమెను వివాహం చేసుకుని ఉండాల్సింది. షీ షుడ్ హ్యావ్ గాన్ టు స్కూల్, ఆమె స్కూల్కు వెళ్ళి ఉండాల్సింది. షుడ్ హ్యావ్ అంటే తెలుగులో చేసి ఉండాల్సింది అని అర్థం. ఐ షుడ్ హ్యావ్ ఆస్క్డ్ హిమ్, నేను అతడిని అడిగి ఉండాల్సింది. వీ షుడ్ హ్యావ్ వాచ్డ్ దట్ వీడియో, మనం ఆ వీడియో చూసి ఉండాల్సింది. యూ షుడ్ హ్యావ్ లర్న్డ్ ఇంగ్లీష్ దెన్, నీవు అప్పుడే ఇంగ్లీష్ నేర్చుకుంటే బాగుండేది. దే షుడ్ హ్యావ్ గాన్ టు కర్నూల్ ఎస్టర్డే, వారు నిన్న కర్నూలు వెళ్ళుంటే బాగుండేది. హీ షుడ్ హ్యావ్ మ్యారీడ్ హర్, అతడు ఆమెను వివాహం చేసుకుని ఉండాల్సింది. షీ షుడ్ హ్యావ్ గాన్ టు స్కూల్, ఆమె స్కూల్కు వెళ్ళి ఉండాల్సింది. హాయ్ ఫ్రెండ్స్, 100% మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం వుడ్ హ్యావ్ను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో తెలుసుకోబోతున్నాం. వుడ్ హ్యావ్ అంటే ఉండేవాడిని అని అర్థం. వుడ్ హ్యావ్ను ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అంటే, చెప్పి ఉండేవాడిని, మాట్లాడి ఉండేవాడిని, వెళ్ళి ఉండేవాడిని, అడిగి ఉండేవాడిని అని చెప్పే సందర్భంలో మనం వుడ్ హ్యావ్ను ఉపయోగిస్తాము. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. వుడ్ హ్యావ్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అంటే, సబ్జెక్ట్ ప్లస్ వుడ్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. మన్విక్ వుడ్ హ్యావ్ డన్ హోంవర్క్, మన్విక్ హోంవర్క్ చేసి ఉండేవాడు. సుప్రియ వుడ్ హ్యావ్ కుక్డ్ రైస్, సుప్రియ అన్నం వండి ఉండేది. ఐ వుడ్ హ్యావ్ గివెన్ మనీ, నేను డబ్బులు ఇచ్చి ఉండేవాడిని. దే వుడ్ హ్యావ్ గాన్ టు కర్నూల్, వారు కర్నూలుకి వెళ్ళి ఉండేవారు. హీ వుడ్ హ్యావ్ హెల్ప్డ్ యూ, అతడు మీకు సహాయం చేసి ఉండేవాడు. ఐ వుడ్ హ్యావ్ కమ్ టు స్కూల్ ఎస్టర్డే,
నేను నిన్న స్కూలుకి వచ్చి ఉండేవాడిని. వుడ్ హ్యావ్. వుడ్ హ్యావ్ అంటే ఉండేవాడిని అని అర్థం. వుడ్ హ్యావ్ను ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అంటే చెప్పి ఉండేవాడిని, మాట్లాడి ఉండేవాడిని, వెళ్ళి ఉండేవాడిని, అడిగి ఉండేవాడిని అని చెప్పే సందర్భంలో మనం వుడ్ హ్యావ్ను ఉపయోగిస్తాము. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. వుడ్ హ్యావ్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అంటే సబ్జెక్ట్ ప్లస్ వుడ్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. మన్విక్ వుడ్ హ్యావ్ డన్ హోంవర్క్. మన్విక్ హోంవర్క్ చేసి ఉండేవాడు. సుప్రియ వుడ్ హ్యావ్ కుక్డ్ రైస్. సుప్రియ అన్నం వండి ఉండేది. ఐ వుడ్ హ్యావ్ గివెన్ మనీ. నేను డబ్బులు ఇచ్చి ఉండేవాడిని. దే వుడ్ హ్యావ్ గాన్ టు కర్నూల్. వారు కర్నూలుకి వెళ్ళి ఉండేవారు. హీ వుడ్ హ్యావ్ హెల్ప్డ్ యూ. అతడు మీకు సహాయం చేసి ఉండేవాడు. ఐ వుడ్ హ్యావ్ కమ్ టు స్కూల్ ఎస్టర్డే. నేను నిన్న స్కూలుకి వచ్చి ఉండేవాడిని.